నేడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఇక చైర్మన్ ఎరకపుడి గాంధీ అధ్యక్షతన ఈ మొదటి సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు సభ్యులు హాజరు కానున్నారు. నేడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. చైర్మన్ ఎరకపుడి గాంధీ అధ్యక్షతన ఈ మొదటి సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు సభ్యులు హాజరు కానున్నారు. నేడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. చైర్మన్ ఎరకపుడి గాంధీ అధ్యక్షతన ఈ మొదటి సమావేశం జరగనుంది. ఇక ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు సభ్యులు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఎరకపుడి గాంధీ అధ్యక్షతన పబ్లిక్ అకౌంట్స్ మొదటి సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సురేష. ఇటీవల అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి సంబంధించిన కొన్ని కమిటీలను ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రజాపద్దుల కమిటీ, ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది చాలా ముఖ్యమైన కమిటీ. ఇది ఎందుకంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖలకు ఖర్చు పెడుతున్న ఆదాయాన్ని కానీ ఇక పద్ధతిలో పెడుతున్న ఆదాయాన్ని కానీ మొత్తం కూడా ఈ కమిటీ ముందు అందరూ కూడా ప్రజెంట్ చేసి వాస్తవ లెక్కలు చెప్తారు. కాబట్టి ఈ కమిటీకి అత్యంత ప్రాధాన్యత కమిటీ. అదే కమిటీకి చైర్మన్ గా ప్రస్తుతం అరకపూడి గాంధీ ఉన్నారు. అరకపూడి గాంధీ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో. అయితే ఈయనకు పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారు. దాంతో పాటు ఇంకా బీఆర్ఎస్ ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవూరు ప్రకాష్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి రామారావు పవర్, అదేవిధంగా ఎంఐఎం నుంచి అహ్మద్ బిన్ అబ్దుల్లా కల్లాల, అదేవిధంగా సిపిఐ నుంచి పూనం సాంబశివరావు, ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, భానుప్రసాద్, టీఆర్ఎస్ నుంచి ఎల్ రమణ, సత్యవతి రాథోడ్, మొత్తం కూడా 13 మంది సభ్యులతో ఈ పిఎస్సీ చైర్మన్ పదవి జరిగే సమావేశానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ఇంటర్నేషనల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హనుమంతరావు, జనరల్ ఆడిట్ సంబంధించి తర్వాత అసెంబ్లీ సెక్రటరీ నరసింహ పాల్గొంటారు. అయితే ఇవాళ దీనికి ఇప్పటికే బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేలకు ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ పార్టీ దీనికి పెద్ద రాద్ధాంతం చేసింది. పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీపై వ్యక్తిగత దూషణలు కూడా చేయడం జరిగింది. ఆ సందర్భంగా అరకపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి కొత్త సవాళ్లు చూస్తున్నారు. పెద్ద 2-3 రోజులు పెద్ద ఎత్తున రాజకీయ వ్యవహారం కూడా పెద్ద ఎత్తున ఘర్షణలు ఇంటికి అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పోవటం, అక్కడ అరెస్ట్ కావటం, పాడి కౌశిక్ రెడ్డి కూడా అరెస్ట్ చేయటం, పాడి కౌశిక్ రెడ్డి మీద ఇంటికి పోయినందుకు అరకపూడి గాంధీ మీద అతని అంశాల మీద కేసు నమోదు కావడం వంటి పరిణామాలు కూడా చూస్తారు. కాబట్టి ఇవాళ ఏదైతే పిఎస్సీ కమిటీ సమావేశం జరుగుతుందో ఈ కమిటీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున హాజరవుతున్న ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ ఏ విధంగా వ్యవహరిస్తారు, అసలు లోపల ఆ సమావేశంలో అసలు ఏం జరుగుతుంది అంటే మాత్రం కొంత రాజకీయంగా ఆసక్తికరమైన విషయం అని చెప్తాను శిరీష. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ.